డబ్బులు ఎక్కువ ఉన్నవాడు కష్టపడి చచ్చిపోతున్నాడు. అంటే వైద్యం నేను చేసేది, కానీ ఆ క్యూరింగ్ అనేది భగవంతుడే చేయాలి. వాడు సుఖిస్తున్నాడు, సుఖంలో ఉన్నాడు, వాడు పుణ్యం చేసుకున్నాడు. గుడ్ కర్మ లేకపోతే డబ్బులు ఎక్కువ ఉన్నవాడు కష్టపడి చచ్చిపోతున్నాడు, బాధతో చచ్చిపోతున్నాడు. ఐసీయూలో నరకం, అది 20 రోజులు 30 రోజులు ఐసీయూలో ఉండి నరకంతో ఇంకా చేస్తున్నాడు. డబ్బులు ఉన్నాడు హాయిగా శరీరం వదిలిపెట్టేస్తున్నాడు. మీరు పాత సినిమాలు తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసుకుంటే చాలా సరళంగా మన ఈ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడేవాళ్ళు అనమాట. అప్పుడు ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించి తీరాలి కదా. తన సమయం వచ్చింది, తన శరీరం వదిలిపెట్టాడు. ఇది కర్మ సిద్ధాంతం అని, చావును కూడా చాలా సహజంగా కర్మ సిద్ధాంతం అని తీసుకునేవాళ్ళు అనమాట. మన భారతదేశంలో ఏ జరిగినా ఎవడి కర్మ వాడిదే. కష్టం అనుభవిస్తున్నాడు, వాడి కర్మ. వాడు సుఖిస్తున్నాడు, సుఖంలో ఉన్నాడు, వాడు పుణ్యం చేసుకున్నాడు, అది వాడి కర్మ అనేసి ప్రతిదాన్ని కర్మ సిద్ధాంతంతో మనం సహజంగా మాట్లాడుతుంటాం. నేను చిన్నప్పుడు ఒక హాస్పిటల్కి మా నాన్నగారు తీసుకెళ్ళాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్ ఒక బోర్డు, ఎంట్రన్స్లో రిసెప్షన్లో ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు ఏమంటే ఐ ట్రీట్ హీ క్యూర్స్, ఐ ట్రీట్ హీ క్యూర్స్, గాడ్ క్యూర్. అంటే వైద్యం నేను చేసేది, కానీ ఆ క్యూరింగ్ అనేది భగవంతుడే చేయాలి. హాస్పిటల్ ఉండేది అనమాట, అక్కడ కర్మ సిద్ధాంతమే. సో ఎన్ని కోట్లు పెట్టి ఎంతమంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్ చేత మన చికిత్స చేయించినా ట్రీట్మెంట్ వరకే డాక్టర్ చేయగలడు, కానీ క్యూర్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? గాడ్. అది ఆ గాడ్ అనేది కర్మగా మార్చుకోండి. కర్మ బాగుంటే హీలింగ్ ఉంటుంది, క్యూరింగ్ ఉంటుంది. గుడ్ కర్మ లేకపోతే ఎన్ని కోట్లు పెట్టినా మనకు ప్రయోజనం లేదు. అందుకే చెప్పాను, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మీరు చూడగలిగితే ఈ డాక్టర్ సీన్స్ వస్తుంది. డాక్టర్ గారు మీరే కాపాడాలంటే నా చేతిలో ఏముందమ్మా, మేమైతే ట్రీట్మెంట్ ఇస్తాము, అంతా దైవం చేతిలోనే ఉంది అని ఒక డైలాగ్ ఉండేది ఆ మూవీస్లో. ఇప్పుడు ఉండట్లే. ఇప్పుడు ఏమంటారంటే ఇంతకన్నా మంచి హాస్పిటల్ తీసుకుంటే బతికేవాళ్ళేమో, అంటే ప్రాణం ఏదో హాస్పిటల్లో డాక్టర్ చేతిలో ఉన్నట్టు.